మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు స్థానికుల్ని కలవరపాటుకి గురిచేశాయి. పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. ఇవాళ ఉదయం 7:25 నుంచి 7:28 మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్ తో పాటు హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, గొల్లపల్లి, పెద్దంపేట, రాపల్లి, పడతాన్పల్లి, ధర్మారం, కల్లా, గుడిపేట్, నమ్నూరు, బుడ్డిపల్లి, దొనబండ, నర్సింగాపూర్ గ్రామాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రకంపనలు కనిపించాయి. ఉదయం 7:25 సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉత్తరం నుండి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. హఠాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు. ముఖ్యంగా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట, గొల్లపల్లి గ్రామాల్లో ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు. ఉదయం 7:27 సమయంలో భూమి ఒక్కసారిగా 3 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న వస్తువులు కదలడం గమనించి భయంతో ఇళ్ల నుండి బయటికి పరుగు తీశారు. హాజీపూర్ మండల ప్రజలు ఒకేసారి భూ ప్రకంపనలు రావడంతో మొదటగా కళ్ళు తిరుగుతున్నట్టు ఉందని అనిపించగా తర్వాత భూకంపం వచ్చినట్లు తెలుసుకున్నారు. రేకులంతా ఊగినాయి. ఇంటికి బయటకు వచ్చి చూసే వరకల్లా 1 సెకండ్ అయింది. ఊగింది. ఇంటికి వచ్చి యువతలకి వచ్చి చూసేటల్లకల్లా ఏమి లేవు. కోతులు అనుకున్నాం, కోతులు కాదు. మాది గొల్లపల్లె. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది. పేరు సహేలి. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం.